హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్యార్థులు ఓపెన్ స్కూల్లో 10th మరియు ఇంటర్ అనేది చదువుతున్నారో వీరికి పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే రావడం జరిగింది. ఓకే, మే 1వ తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ అయితే ఉంటాయంట. ఓకేనా. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ విద్యార్థులకు మాత్రం మే 9 నుంచి మే 13 వరకు కూడా ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయంట. రెగ్యులర్ ఫెయిల్ అయిపోయిన విద్యార్థులకు సంబంధిత తేదీల్లో మనకు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పి అంటున్నారు. మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి అన్ని స్టడీ సెంటర్లో కూడా అందుబాటులో అయితే ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. హాల్ టికెట్స్లో ఏమైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని పెట్టి మనకు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్గా అందిస్తే వాటిని సరిచేసి తిరిగి అందజేస్తారని చెప్పి కూడా వివరించేది జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక తెలంగాణలో కూడా మనకు ఓపెన్ ఇంటర్ మరియు ఎస్ఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఈ నెల 24వ తారీఖు నుంచి వచ్చే నెల 9 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి ఉండబోతున్నాయి. ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు కూడా ఈ యొక్క టైం అయితే ఉండడం జరిగిందన్నమాట. 8 గంటలకల్లా హాజరైతే అవ్వాలి. హాల్ టికెట్స్ అనేవి మనకు తెలంగాణ ఓపెన్ స్కూల్ .orgలో అందుబాటులోకి అయితే ఉన్నాయి. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి హాల్ టికెట్స్ అనేవి అనేది ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ అనేది చేయండి. హాల్ టికెట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మీరు ఎక్కడైతే స్టడీ సెంటర్లో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందో, మీరు లేదంటే ఎక్కడైతే చదువుతున్నారో ఆ యొక్క సెంటర్లో మనకు హాల్ టికెట్స్ అనేవి ఇస్తారంట. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోండి. ఓకేనా. మీకు ఏమైనా సరే మీకు హాల్ టికెట్ నెంబర్లో మిస్గా అంటే తప్పుగా సమాచారం ఉన్నట్లయితే ఆ యొక్క స్టడీ సెంటర్ వారికి ఆ యొక్క సమాచారం అందించినట్లయితే వారు మార్పు అనేది చేస్తారని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది సమాచారం అనేది. ఓకేనా. ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే ఉంది. తప్పకుండా ఈ వీడియోని 10 మందికి కూడా షేర్ అనేది చేయండి. అందరికీ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.